అస్సలాముఅలైకుం గైస్, నేను మెకానిక్ జాబిద్ని వీడియో అయితే లాస్ట్ రోజు చూడండి. ఈ బండి టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ అండి. ఈ రోజు అయితే సండే కదండి. సండే అయితే మాక్సిమం అందరూ ఇంట్లో ఉంటారు, మంచిగా చికెన్ మటన్ అది ఇది వండుకొని ప్రశాంతంగా తింటారు. మనం కూడా ఇంట్లోనే ఉన్నామండి. ఈ వీడియో అయితే నిన్న చేసింది, మనం అయితే ఈరోజు అప్లోడ్ చేస్తాం ఎడిట్ చేసి. సో నేను చెప్పేది ఏంటంటే, ఎవరికి వచ్చిన పని వాళ్ళు చేయాలి, మనకి రాని పని జోలికి మనం వెళ్ళకూడదు. అర్థమవుతుందండి. మనకు రాని దాన్ని మనతో కాని దాని గురించి మనం పట్టించుకోకూడదు. దీనికైతే కస్టమర్ బండి స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్పి కస్టమర్ అయితే ఒక ప్లగ్ కొనుక్కొని వెళ్ళి ఎక్కడో కొనుక్కొని వెళ్ళారంట. ప్లగ్ చేంజ్ చేద్దామని చెప్పి 16-17 మనోడి దగ్గర రింగ్ ఉందంట, దాన్ని పెట్టి ఓడేద్దామని కసక్కని తిప్పాడంట. పుసుకుమని ఇరిగిపోయింది. ఎందుకని ఇరిగిందంటే, ఈ బండి ఎప్పుడుదో బండి అండి, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. ఈ బండి ఎప్పుడుదో బండి. ఈ బండికి మనోడు ఏంటి అంటే తుప్పట్టేస్తుంది ప్లగ్ బాగా. దీని ఏంటి అంటే వెనక్కి ముందుకి ఫ్రంట్ అండ్ బ్యాక్ మెల్లగా నిదానంగా తిప్పుకుండా ఓడతీయాలండి. కొంచెం లూజు కొంచెం టైట్ చేసుకుంటా. అలా కాకుండా మన చేతిలో పానా ఉంది కదా అని చెప్పి కసక్కని తిప్పితే మాత్రం ఇలాగ ఇరిగిపోతాయండి. మొదట్లోకి ఇరిగిపోతే చాలా ఇబ్బంది పడాలి. నేను చెప్పేది ఏంటి అంటే, నువ్వు ఎలాగో ప్లగ్ కొన్నావు, 100 రూపాయలు అయింది. మెకానిక్ షెడ్కి రాక తప్పలేదు, వచ్చావు మెకానిక్ దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు నేనే కదా మెకానిక్ కదా ఓడతేస్తుంది. అదేదో నువ్వు ముందే వచ్చి ఉంటే కొంచెం, ఇప్పుడు ఎలాగో నెట్టుకుంటా వచ్చావు 4-5 కిలోమీటర్లు నెట్టుకుంటూ వచ్చినప్పుడు అదేదో ముందే చేసుంటే మెకానిక్ తీసేవాడు కదా, నీకు ఇంత టైం వేస్ట్ అయ్యేది కాదు, ఇంత చికాకు అయ్యేది కాదు. ఇప్పుడు ఇది రాకుండా ఉంటే ఇంకొంచెం లోపలికి ఇరిగిపోయి ఉంటే రిజల్ట్ ఏంటి? ఇది రాకుండా ఉంటే రిజల్ట్ ఏంటి? హెడ్ ఓడతీయాలి, పౌండరీకి తీసుకెళ్ళాలి, అక్కడ తీపియాలి, మళ్ళీ రావాలి, ఎక్కియాలి. దానికి పౌండరీ కాడ ఒక 200 తీసుకుంటారు. తర్వాత మనం చేసేందుకు 100 రూపాయలు వెళ్ళొస్తావు. పెట్రోల్ ఒక 50 రూపాయలు, ప్లగ్ ఒక 100 రూపాయలు, ఫిట్టింగ్ చార్జ్ 500. అర్థమవుతుందండి. ఫిట్టింగ్ చార్జ్ 500, ప్లగ్ ఒక 100 రూపాయలు, వెళ్ళొచ్చేందుకు పెట్రోల్ ఒక 50 రూపాయలు అయితే అక్కడ ఒక 200 తీసుకుంటాడు పౌండరీ. ఇదంతా పెద్ద బొక్క వ్యాపారం కదండి. అదేదో ముందే వచ్చి ఉంటే మనమే చేసేటోళ్ళం. కాబట్టి ఎప్పుడైనా సరే మనకు రాని పని జోలికి వెళ్ళమాకండి. మీకు వచ్చితే ట్రై చేయడం తప్పు లేదండి. మనం ఏ పనైనా ట్రై చేయవచ్చు, తప్పే లేదు. ఇప్పుడు నేను నా మెకానిక్ పని వదిలేసి వేరే పని ట్రై చేయాలంటే వచ్చింది, రానిదంటూ ఏది లేదండి. ప్రతి పని మనకు వచ్చింది, మనతో సాధ్యమైద్ది. కాబట్టి టైం పట్టింది. ఇప్పుడు నేను నా మెకానిక్ పని వదిలేసి ఇంకేదైనా ఫార్మరో, లేకపోతే ఇంకేదైనా చికెన్ షాపో, లేకపోతే ఇంకేదైనా పెట్టాలంటే ప్రతిదీ మనకు వచ్చింది. కానీ కొంచెం అలవాటు అవ్వాలి. అంతేగాని రాకుండా మనకి చేత కాకుండా ఎలా పడితే అలా కచ్చక్కని తిప్పేసామంటే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మెల్లగా నిదానంగా చేసుకోవాలండి. ఇది పెద్ద బ్రహ్మిద్దేం కాదు. నిదానంగా మన దగ్గర అయితే ఒక స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదండి. స్క్రూ డ్రైవర్ రాడ్ని మనం మంచిగా పొదను పెట్టి సానబట్టి సుత్తి పట్టుకొని చిన్న మలాట పట్టుకొని మనం మెల్లమెల్లగా అదరగొట్టుకుంటూ తీసామండి. సింపుల్గా వచ్చేసింది. ఒక 5 మినిట్స్ వచ్చేసింది. దీనికైతే మనం బాష్ ప్లగ్ వేసామండి. బాష్ ప్లగ్ వచ్చేసి 106 రూపీస్ ఎంఆర్పీ ఉందండి. మనకైతే 100 రూపాయలకి ఇస్తున్నాము కస్టమర్కి. సో ఇంకో విషయం ఏంటి అంటే, దీనికి ఫిట్టింగ్ చార్జ్ ఒక 50 రూపాయలు తీసుకున్నానండి. అది వర్తుపుల్లో కాదా మీరే నాకు చెప్పండి. దీనికైతే ఒక 5 to 10 మినిట్స్ పట్టింది. మనం అయితే ఒక 50 రూపాయలు ఫిట్టింగ్ చార్జ్ తీసుకున్నాం, అలాగే ప్లగ్కి 100 రూపాయలు. సో మొత్తానికి ఇది వర్తా కాదా మీరైతే నాకు చెప్పండి. సో ఇంకో విషయం ఏంటి అంటే, ఈ బండి అయితే ఫైనల్గా అయితే ప్లగ్ చేస్తాం. బండి బాగుందండి, దెబ్బగా స్టార్ట్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, మీకు ఈ ప్లగ్ ఎందుకు పోయిందంటే, ఇలాగా ఎప్పటి నుంచో ఎప్పటి నుంచి ఇలాగే ఉండిపోయి ఉంటుందంటే, తుప్పట్టి అలా ఒకటేసారి ఓడదీసరిగా తిరిగిపోయింది. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇంజన్ మార్చుకుంటాక ప్రతి సర్వీస్లో వెళ్తూ ఉంటారు. 2 మంత్స్కో 3 మంత్స్కో 4 మంత్స్కో 5 మంత్స్కో వెళ్తూ ఉంటారు. కాబట్టి వెళ్ళిన ప్రతిసారి కూడా కుదిరితే మీరు ప్లగ్ క్లీన్ చేయించుకోండి. ప్లగ్ క్లీన్ చేసుకోవడం వల్ల ఏమైందంటే, మీకు ప్లగ్ లోపల జంకు పట్టి ఉంటుంది, కొంచెం ఏదన్నా మగిలి పట్టి ఉంటుంది, అది కూడా నీట్ క్లీన్ అయిపోద్ది, మంచిగా స్పార్క్ అయింది, మంచిగా బండి స్టార్ట్ అయింది. సో ఫైనల్గా అయితే మనం ఇది మొత్తం అయిపోయిందండి. మొత్తం చేస్తాము. బండి అయితే ఒక దెబ్బకి స్టార్ట్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, చాలామంది మన వీడియోస్ చూస్తున్నారండి, కానీ చూసి వెళ్ళిపోతున్నారు. కొత్త వారు కనుక ఎవరైనా చూసినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మంచి లైక్ చేసి షేర్ చేస్తే నాకు ఇంకా కొంచెం బూస్టింగ్ అనిపిస్తుంది. ఇంకా మంచి వీడియోస్ చేస్తూ ఉంటారండి. సో ఇంకా మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్, మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి. ఒక్కసారి చూసి కొంచెం వాటిని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి అండి, నా వాయిస్ క్లారిటీగా ఉందా లేదా, లేకపోతే నా వీడియో ఏమన్నా మీకు బోరింగ్ అనిపిస్తుందా, ఇంకేమన్నా మనం ఏమైనా చేంజ్ చేసుకోవాలా, ఇంకా ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక నాకైతే కింద కామెంట్ చేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఏ ఏరియా నుంచి చూస్తున్నారు కూడా నాకైతే కింద కామెంట్ చేయండి. సో మొత్తానికి అయితే బండి ఫైనల్గా అయిపోయిందండి. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.